జై భీమ్. ఈ వీడియోలో మనము రీడింగ్ కాంప్రిహెన్షన్లో ఫుల్ మార్క్స్ ఎలా తెచ్చుకోవాలో మీకు కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి అర్థం చేపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూస్తున్న ఈ క్వశ్చన్ మనకి 10th క్లాస్ ఇంగ్లీష్ మోడల్ పేపర్ క్వశ్చన్ నంబర్ 1 to 5లో అడగబడిన ఈ క్వశ్చన్ అన్నమాట. ఇది అ లెటర్ టు గాడ్ అన్న ఈ లెసన్ లో నుండి ఈ టాపిక్ నుండి అడగబడిన ప్యాసేజ్. అయితే ఈ ప్యాసేజ్ ని మనము జాగ్రత్తగా ఒకసారి చూద్దాము. దీంట్లో మనకి 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ కి గాని మనం ఆన్సర్స్ రాయగలిగితే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 10 మార్క్స్ గ్యారంటీగా పాకెట్ లో వేసుకోవచ్చు. అయితే రీడింగ్ కాంప్రిహెన్షన్ చేసే వాళ్ళకి నేను కొన్ని సింపుల్ టిప్స్ ఇస్తాను. టిప్ నంబర్ 1, do not read the passage completely. పూర్తిగా చదివే టైం లేదు కాబట్టి ప్యాసేజ్ మొత్తం చదవకండి. టిప్ నంబర్ 2 ఏంటి అంటే రీడ్ ద క్వశ్చన్స్ కేర్ఫుల్లీ అండ్ గో బ్యాక్ టు ద ప్యాసేజ్ టు ఫైండ్ ది ఆన్సర్స్. అంటే క్వశ్చన్ ని పూర్తిగా అర్థం చేసుకొని ఆ క్వశ్చన్ లో అడగబడిన సెక్షన్ ఎక్కడ ఉంటుందో అని అప్పుడు ప్యాసేజ్ లో వెతకడానికి మీరు వెళ్ళాలే కానీ ప్యాసేజ్ మాత్రం పూర్తిగా చదివి టైం వేస్ట్ చేసుకోకండి. నెంబర్ 3, యూజువల్గా ఈ క్వశ్చన్స్ అన్ని ఒక సీక్వెన్స్ లో ఉంటాయి. అంటే మీరు ఫస్ట్ సెంటెన్స్ లో ఉన్న క్వశ్చన్ ఆన్సర్ చేస్తే సెకండ్ క్వశ్చన్ సెకండ్ సెంటెన్స్ లేదా థర్డ్ సెంటెన్స్ లో ఉంటుంది. ఈ విధంగా ఇవన్నీ క్వశ్చన్స్ అన్ని సీక్వెన్షియల్ గా ఉంటాయి. కాబట్టి పూర్తిగా ప్యాసేజ్ అర్థం చేసుకొని కింద నుంచి మీదకి మీద నుంచి మళ్ళా కిందకి వెళ్ళే అవసరం లేదు. 4వ టిప్ ఏంటి అంటే ఫోకస్ ఓన్లీ ఆన్ ది రెలవెంట్ టాపిక్స్ ఓన్లీ. ఎందుకంటే మీరు ఆ టాపిక్ వదిలేసి మిగతా వాటన్నిటిని లేదా పర్టికులర్ వర్డ్స్ గురించి ఫోకస్ చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది, ఆన్సర్స్ మీకు సులభంగా దొరకవు. రిమెంబర్ దీస్ 4 టిప్స్ అండ్ లెట్స్ అటెంప్ట్ ది క్వశ్చన్స్ నౌ. అయితే ఇప్పుడు మనము క్వశ్చన్ నంబర్ 1 చూద్దాము. క్వశ్చన్ నంబర్ 1లో మనకి ఇక్కడ వేర్ వాజ్ ద హౌస్ అంటే ఈ ఇల్లు ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్యాసేజ్ చదవకుండా ఫస్ట్ లైన్ ఒకసారి చూద్దాము. ద హౌస్, the only one in the entire valley, sat on the crest of a hill అని ఫస్ట్ సెంటెన్స్ లోనే మనకి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఇల్లు sat on the crest of a low hill. ఇప్పుడు మనకి sat on the crest of a low hill అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అన్నమాట. ఆ ఇల్లు ఎక్కడ ఉందయ్యా అంటే ఆ క్రెస్ట్ మీద, ఆ లో హిల్లో క్రెస్ట్ మీద ఉంది. అంటే ఈ ఇల్లు లోయలోని ఒక చిన్న కొండ శిఖరంపై ఉంది అని అర్థం. సాట్ ఆన్ అ క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్. క్రెస్ట్ అంటే టాప్ అని అర్థము. సాట్ ఆన్ ద క్రెస్ట్ అంటే ఆ లొకేషన్ ఆఫ్ ద హౌస్ చెప్తా ఉంది. మనము ప్రిపోజిషన్ నేర్చుకునేటప్పుడు ఇన్ను, ఆన్, యాట్ అలా నేర్చుకుంటాం కదా. ఇక్కడ సాట్ ఆన్ అని ఉంది కాబట్టి అది మనకి లొకేషన్ తెలియజేస్తా ఉంది. సో వేర్ వాజ్ ద హౌస్ అంటే ద హౌస్ వాజ్ ఆన్ ద క్రెస్ట్ ఆఫ్ ఎ లో హిల్ అని ఆన్సర్ రాయాలి. సో క్వశ్చన్ నంబర్ 1 డన్, మనకి 2 మార్క్స్ గ్యారంటీ. అయితే ఇప్పుడు మనము క్వశ్చన్ నంబర్ 2 చూద్దాము. వాట్ డిడ్ ది రైప్ కార్న్ ఫీల్డ్ ప్రామిస్ అంటే ఆ మొక్కజొన్న పంట ఏదైతుందో ఏం ప్రామిస్ చేసింది అని క్వశ్చన్ అడుగుతా ఉన్నారు. ఇక్కడ చూడండి మనకి ఫీల్డ్ ఆఫ్ ద రైప్ కార్న్ డాటెడ్ విత్ ఫ్లవర్స్ దట్ ఆల్వేస్ ప్రామిస్డ్ అ గుడ్ హార్వెస్ట్ అంటే పండిన మక్క పొలము మంచి పంట వస్తుందని హామీ ఇచ్చింది. మనకి ఇక్కడ ఆన్సర్ గుడ్ హార్వెస్ట్ అన్నమాట. సో మన ఆన్సర్ ఏముంటుంది? ద రైప్ కార్న్ ప్రామిస్డ్ అ గుడ్ హార్వెస్ట్. అగైన్ 2 మార్క్స్ ఆర్ ఇన్ యువర్ పాకెట్. చాలా సింపుల్. ఇక్కడ చూడండి సీక్వెన్స్ గా వచ్చింది. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సెంటెన్స్ లో ఉంది, సెకండ్ క్వశ్చన్ మనకి థర్డ్ సెంటెన్స్ లో ఉంది. క్వశ్చన్ చూద్దాము. వై వాజ్ లెంచో ఈగర్లీ లుకింగ్ అట్ నార్త్ ఈస్ట్ స్కై. దానికి మనకి 3 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 3 ఆప్షన్స్ లో కరెక్ట్ ఆన్సర్ ఏదో చూడాలి మనం. బికాస్ దెర్ వర్ బర్డ్స్ ఫ్లయింగ్ అంటే పక్షులు మీద ఎగురుతూ ఉన్నాయని, లేదా బికాస్ హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ రెయిన్ ఆర్ షవర్ లేదా అతను వర్షం కోసం వెయిట్ చేస్తున్నాడని, మూడోది బికాస్ ద స్కై టువర్డ్స్ నార్త్ ఈస్ట్ ఈస్ ఫిల్డ్ విత్ డాటెడ్ ఫ్లవర్స్ అంటే నార్త్ ఈస్ట్ దిక్కులో ఉన్న స్కై ఆకాశం ఏదైతుందో ఫ్లవర్స్ తోటి నిండి ఉంది అని అర్థం. ఈ మూడిట్లో రైట్ ఆన్సర్ ఏంటి? మనకి ఆన్సర్ వచ్చేసి బి అన్నమాట. బికాస్ హీ వాజ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఎ రెయిన్ ఆర్ షవర్. ఈ ఆన్సర్ ఎక్కడ వచ్చింది సార్ అంటే మనకి ఇక్కడ అతను లెంచో, సో త్రూ అవుట్ ద మార్నింగ్ లెంచో హూ నో హిస్ ఫీల్డ్స్ ఇంటిమేట్లీ అంటే
తన పొలాన్ని తను పూర్తిగా తెలుసు, పూర్తిగా అర్థం చేసుకున్నాడు. హ్యాడ్ డన్ నథింగ్ ఎల్స్ బట్ సీ ద స్కై టువర్డ్స్ నార్త్ ఈస్ట్, అంటే నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో వర్షం పడుతుందా లేదా అన్నట్టుగా చాలా ఆతృతతోటి ఆశతోటి ఎదురు చూస్తున్నాడు అని అర్థము. లెంచో నీడెడ్ ద రెయిన్ ఫార్ హిస్ క్రాప్స్ కదా, లెంచో తన క్రాప్స్కి రెయిన్ కావాలని వెతుకుతున్నాడు. సో హీ కెప్ట్ వాచింగ్ ద నార్త్ ఈస్ట్ స్కై హోపింగ్ ఫర్ ఎ రెయిన్. తెలుగులో చెప్పుకోవాలంటే లెంచోకి పంటలకు వర్షం చాలా అవసరం కదా నాన్న, అందుకే వర్షం వస్తుందనే ఆశతో తను ఉత్తర తూర్పు అంటే నార్త్ ఈస్ట్ వైపు ఆకాశాన్ని చూస్తూ ఉన్నాడు. చాలా సింపుల్. అగైన్ ఆన్సర్ ఈస్ 3లో బి. ఫోర్త్ క్వశ్చన్ మనం చూద్దాం. నౌ వర్ రియలీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్, దీస్ వర్డ్స్ ఆఫ్ లెంచో ప్రూవ్ డాష్. ఈ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో, నౌ వర్ రియలీ గోయింగ్ టు గెట్ సమ్ వాటర్ ఉమెన్, ఈ వర్డ్స్ ఏం ప్రూవ్ చేస్తున్నాయి అని మనల్ని క్వశ్చన్ అడగడం జరిగింది. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్లో 3 ఆప్షన్స్ ఇచ్చాడు. హిజ్ హోప్ ఫర్ ఎ రెయిన్, షవర్ ఆఫ్ రెయిన్. బి వచ్చేసి హిజ్ వరీ ఫర్ ఎ గుడ్ క్రాప్. సి వచ్చేసి హిజ్ కేర్లెస్నెస్ టువర్డ్స్ నేచర్. మనకు ఆన్సర్ ఏంటి? హిజ్ హోప్ ఫర్ ఎ షవర్ ఆఫ్ రెయిన్. లెంచో సౌండ్స్ కాన్ఫిడెంట్ అండ్ హ్యాపీ. హీ బిలీవ్స్ రెయిన్ ఈస్ కమింగ్. నార్త్ ఈస్ట్ దిక్కు అతను చూసినప్పుడు వర్షం వస్తుందని చాలా ఆశతోటి, చాలా నిగ్రహంతో అతను వెయిట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి 4A, హిజ్ హోప్ ఫర్ ఎ షవర్ ఆఫ్ రెయిన్. లెంచో మాటల్లో ఆనందం మరియు నమ్మకం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మనకి 4A రైట్ ఆన్సర్ అనమాట. ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాము. What is the figure of speech in the phrase huge mountains of clouds? ఈ హ్యూజ్ అన్న ఈ పదం ఏదైతుందో అది మెటఫరా, హైపర్బోలా, సిమిలియా అని మనల్ని అడగడం జరిగింది. ఈ హ్యూజ్ అన్న ఈ పదం ఏదైతుందో ఇది ఆన్సర్ వచ్చేసి ఏ, మెటఫర్ అన్నమాట. ఎందుకంటే ఈ సెంటెన్స్లో మనము చూస్తే లెంచో ఏం చేశాడంటే ఈ మేఘాలను కొండలతో పోల్చాడు. ఒక వస్తువుని ఇంకో వస్తువుతోటి, ఒక కాన్సెప్ట్ని ఇంకో కాన్సెప్ట్ తోటి, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితోటి పోల్చేటప్పుడు దాన్ని మనం మెటాఫోర్ అని అంటాము. ఈ సెంటెన్స్లో మనకి ఇక్కడ ఆ మేఘాలను కొండలతో పోల్చాడు, అందుకని దీన్ని మనము మెటాఫోర్ అంటే డైరెక్ట్ కంపారిజన్ అనమాట. సిమిలర్లో ఏమవుతుంది? కంపారిజింగ్ యూజ్ లైక్, దానిలాగా ఇది ఉంది అన్నప్పుడు మనం దాన్ని సిమిలి అంటాము. డైరెక్ట్ కంపారిజన్ ఉంటే దాన్ని మనం మెటాఫోర్ అంటాము. సో మనకి క్వశ్చన్ నంబర్ 1 to 5లో 10 మార్క్స్ మీ పాకెట్లో ఉన్నాయి. ఇలాంటి ఇంకొక రీడింగ్ కాంప్రిహెన్షన్ తోటి మోడల్ టెస్ట్ పేపర్ 2 తోటి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటిదాకా హ్యాపీ లెర్నింగ్. జై భీమ్.